వెల్కమ్ బ్యాక్. నేడు కేరళలో 31వ దక్షిణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి తమిళనాడు సీఎం విజయ్, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివి సహా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరు కానున్నారు. రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పెంచడంతో పాటు కేంద్రం, రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, వివాదాల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ఈ సమావేశం జరగనుందని హోంశాఖ పేర్కొంది. ప్రధానంగా అంతర్రాష్ట్ర అంశాలు, భద్రత, కేంద్ర రాష్ట్ర సంబంధాలతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పెండింగ్ అంశాలు చర్చకు రానున్నాయి. ఏపీ విభజన చట్టంలోని వివిధ అంశాలను కూడా ప్రతినిధులు సమావేశంలో ప్రస్తావించనున్నారు. ఏపీకి సంబంధించి 52,474 కోట్ల ప్రత్యేక ప్యాకేజీలను కోరుతూ సీఎం చంద్రబాబు అంశాలను సమావేశం ముందు ఉంచనున్నారు. మరోవైపు డీలిమిటేషన్ అంశం ఈ సమావేశంలో కీలకంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి 543 లోక్సభ స్థానాలను యథాతథంగా కొనసాగించాలని తమిళనాడు సీఎం విజయ్ డిమాండ్ చేస్తున్నారు. డీలిమిటేషన్ కారణంగా దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గకూడదని పలువురు నేతలు వాదిస్తున్నారు. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదని డీకే శివకుమార్ పేర్కొంటూ ఈ అంశంపై దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం కేరళం కాదు, తమిళనాడులోని కోవళంలో ఈరోజు ఈ భేటీ జరగబోతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే 31వ దక్షిణ రాష్ట్రాల సమావేశం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రాల సమస్యల పరిష్కారం, కేంద్ర రాష్ట్ర సమన్వయంతో పాటు డీలిమిటేషన్, ఏపీ విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై ఎలాంటి చర్చ జరుగుతుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.